హాయ్ అండి. మేమైతే క్రిస్మస్ రోజున పిల్లల్ని తీసుకుని ఇదిగో ఈ పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ ఎక్కడుందంటే చీరాల వాటర్ వెళ్ళే దారిలో రోడ్ సైడ్లో అయితే ఉంది. ఈ పార్క్ అయితే మేము వచ్చామండి. ఇదిగోండి, ఇదైతే పార్క్ ఎంట్రన్స్. ఇదిగోండి, ఇక్కడైతే పార్క్ లోపలికి అయితే వచ్చాము. ఇదిగో ఇక్కడ పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా, ఇక్కడైతే డబ్బులు పే చేయాలి. ఎంట్రీ ఫీజు మనిషికి వచ్చి 20 రూపాయలు. నిజంగా పార్క్ అయితే చాలా బాగుందండి. ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది. ఫోటోలు తీసుకున్నా కానీ పిల్లలతో సరదాగా కాసేపు గడపడానికి కానీ చూడడానికైతే పార్క్ చాలా బాగుంది. మీరు చీరాల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది, చక్కగా ఉంది చూడటానికి కూడాను. చూడండి పిల్లలు ఎలా పరిగెడుతున్నారో. మా పిల్లలకైతే ఆనందానికి హద్దులు లేవు. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు అయితే మనిషికి వచ్చి అయితే 20 రూపాయలు కట్టాలి. కెమెరా ఎవరైనా సపరేట్గా తెచ్చుకుని ఉంటే కెమెరా తెచ్చుకున్న వాళ్ళకి అయితే సపరేట్గా డబ్బులు పే చేయవలసి వస్తుందండి. ఇది చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడం కూడా ఈ రకంగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇదంతా పార్కే చాలా విశాలంగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఒక అందమైన బ్రిడ్జిని చూడబోతున్నాము. ఇది ఒక వంతెనలా ఉంటుందండి. అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. ఇదైతే చాలా అద్భుతంగా చేశారండి. ఇది చాలా పొడవున ఉంది. ఇదైతే చుట్టూ ఇది ఫారెస్ట్ టైప్ లో ఉంది, చుట్టూ వేసారు. ఇది రండి, ఇది చూద్దాం. ఇవైతే తాటి చెట్టు బొండలతో చేశారండి. కాకపోతే వీటి మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడైతే కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. అక్కడక్కడ మేకులు కూడా పైకి ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడైతే ఈ టైప్లో సరదాగా కూర్చోడానికి అయితే ప్రశాంతంగా ఇక్కడైతే ఈ రకంగా కట్టారు. ఇదిగోండి, ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఉన్నాయి. ఆట ఆడుకోవడానికి పిల్లలకు చక్కగాను
ఇదైతే నేను మంచి పార్క్ అనే చెప్తాను. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా విశాలమైన ప్లేస్. ఎందుకండి మేమైతే ఇంటికాడ నుంచి పులిహోర అయితే చేసుకొని 4 గుడ్లు అయితే ఉడకబెట్టుకుని అయితే వచ్చాము. మీరు ఏదైనా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్తే బాగుంటుంది. అక్కడ లంచ్ టైంకి భోజనం చేయడానికి. ఇదిగోండి లంచ్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మేము ఇలా వచ్చాము బయటికి ఇక్కడికి. ఇదిగోండి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంది, కానీ సాయంత్రం అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిందండి, జల్లు. మేమైతే ఇలాగ సముద్రం వైపుగా చూసుకుంటూ వెళ్దామని మేమైతే ఇదిగోండి వాటర్ అయితే వచ్చి ఆగాము. వాటర్ వచ్చి ఆగి ఎక్కడైనా చేపలు ఉన్నాయేమో తీసుకుందాం అనుకున్నాం, కానీ ఏమి కుదరలేదు. మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇదేమో రామపురం బీచ్ లాగేమో. ఇక్కడైతే వర్షం పడుతుందండి, బాగా జల్లు. వర్షానికి అయితే ఇదిగో ఎన్ని అయితే ఆగాము మేము. ఈ వర్షానికి ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారండి? ఇదిగోండి పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడిగారు. ఇంక వర్షానికే అయితే ఐస్ క్రీము తీసుకున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.